మినీ ఐవీఎఫ్ అంటే ఏంటి? మినీ ఐవీఎఫ్‌లో ఏం చేస్తారు? సో, నా పేరు డాక్టర్ సుమ. ఐయామ్ ఎ కన్సల్టెంట్ వర్కింగ్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో, మినీ ఐవీఎఫ్ అంటే మినిమల్ స్టిమ్యులేషన్ ఐవీఎఫ్ అండి. సో, మనం అతి తక్కువ మెడికేషన్స్ తోటి అంటే ఎక్కువ ఇంజెక్షన్స్ అవి లేకుండా తక్కువ కాస్ట్‌లో చేయడానికి ట్రై చేస్తే దాన్ని మనం మినిమల్ స్టిమ్యులేషన్ ఐవీఎఫ్ అని అంటాం. సో, ఇనీషియల్‌గా ఐవీఎఫ్ మనం చేసినప్పుడు న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్ చేసేవాళ్ళమండి. సో, ప్రతి నెల సహజంగానే ఒక ఎగ్ పెరుగుతుంది. సో, ఆ ఒక్క ఎగ్‌ని మనం మత్తిచ్చి బయటికి తీసి స్పెర్మ్‌తో కలిపి ఎంబ్రియోని పెడితే దాన్ని న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్ అనేవాళ్ళము. బట్ దాంట్లో క్యాన్సిలేషన్ రిస్క్ ఎక్కువ అండ్ సక్సెస్ రేట్స్ చాలా చాలా తక్కువ. 10%, 15% కూడా సక్సెస్ రేట్ ఉండేది కాదు. తర్వాత మనకి ఎన్నో మెడికేషన్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. టాబ్లెట్స్ ఇనీషియల్‌గా వాడేవాళ్ళము. తర్వాత ఇంజెక్షన్స్ అందుబాటులోకి వచ్చాయి. సో, ఈ ఇంజెక్షన్స్ ద్వారా ఒక ఎగ్ కంటే ఎక్కువ ఎగ్స్ పెరగడానికి మనకు అవకాశం కలిగింది. అండ్ ఎక్కువ ఎగ్స్ ఉన్నప్పుడు మనకి సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అయింది. కానీ దాంతో పాటు కొన్ని కాంప్లికేషన్స్ కూడా వచ్చాయి. అండ్ దాన్ని కూడా మనము టాకిల్ చేయడానికి దానికి వేరే ఇంజెక్షన్స్ అవి కూడా మనం వాడటం స్టార్ట్ చేసాం. సో, ఇంజెక్షన్స్ ఎక్కువ వాడే కొద్దీ కాస్ట్ ఆఫ్ ఐవీఎఫ్ పెరిగింది. నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఎక్కువ ఉండే కొద్దీ పేషెంట్‌కి కన్వీనియన్స్ కూడా తగ్గింది. సో, ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు మినిమల్ స్టిమ్యులేషన్ ఐవీఎఫ్ ట్రై చేయడం స్టార్ట్ చేశారు. సో, మినిమల్ స్టిమ్యులేషన్ ఐవీఎఫ్‌లో మనము అతి తక్కువ ఇంజెక్షన్స్ తోటి ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ చేయడానికి ట్రై చేస్తాం. దీనివల్ల పేషెంట్‌కి కన్వీనియన్స్ బెటర్‌గా ఉంటుంది. కంప్లయన్స్ అంటే ట్రీట్మెంట్ మధ్యలోనే డిస్కంటిన్యూ చేయడం కానీ, లేకపోతే కాస్ట్ బర్డెన్ వల్ల వాళ్ళు ఆగిపోవడం కానీ జరగదు. అండ్ మెయిన్లీ వాళ్ళకి కాస్ట్ ఎఫెక్టివ్‌గా ఉండేది. సో, తక్కువ ఇంజెక్షన్స్ కాబట్టి తక్కువ కాస్ట్‌లోనే ఐవీఎఫ్ చేయడానికి అవకాశం ఉండేది. సో, ఈ రీజన్స్ వల్ల క్వైట్ పాపులర్ అయ్యిందండి మినిమల్ స్టిమ్యులేషన్ ఐవీఎఫ్. సో, తక్కువ కాస్ట్‌లోనే తక్కువ ఇంజెక్షన్స్‌తోనే మనము ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ చేయగలిగాము. కాకపోతే మినిమల్ స్టిమ్యులేషన్ ఐవీఎఫ్‌లో మనం తక్కువ ఎగ్స్‌ని స్టిమ్యులేట్ చేస్తాం కాబట్టి తక్కువ ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి అండ్ సక్సెస్ రేట్ కూడా తక్కువే ఉంటుంది. సో, మనకి ఎన్ని ఎగ్స్ ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఎంబ్రియోస్ వచ్చినప్పుడు మనకు సక్సెస్ రేట్ ఆటోమేటికలీ ఇంప్రూవ్ అవుతుంది. బట్ తక్కువ ఎగ్స్ మనం స్టిమ్యులేట్ చేస్తాం. ఎందుకంటే డోస్ తక్కువ ఇస్తున్నాం కాబట్టి మనకి 10-15 ఎగ్స్ రావాల్సిన చోట ఒక 4-5 పెరుగుతాయి కాబట్టి సక్సెస్ రేట్ కూడా తగ్గింది. సో, ఇలా చూసుకుంటే సక్సెస్ రేట్ పరంగా నార్మల్ కన్వెన్షనల్ స్టిమ్యులేషన్ ఐవీఎఫ్ఏ బెటర్ అని అనిపించింది. సో, కేవలం కాస్ట్ మేజర్ కన్స్ట్రెయింట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ మినిమల్ స్టిమ్యులేషన్ ఐవీఎఫ్ ఈ మధ్య చేస్తామండి. రెండోది, ఎవరికైతే ఇన్ని ఇంజెక్షన్స్ వాడినప్పుడు బాడీలో హార్మోన్ ఎక్కువ అవ్వడం వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి అని మనం గమనిస్తాము. సో, కొంతమందికి హార్మోన్స్ ఆ లెవెల్లో పెరిగినప్పుడు కాంప్లికేషన్స్ రావచ్చు. సో, కొన్ని సందర్భాల్లో ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ ఇంతకుముందు వచ్చిన వాళ్ళకి కానీ, సో రక్తం గడ్డగట్టి వెయిన్స్ బ్లాక్ అయిన వాళ్ళు డీబీటీ అని అంటాము. సో, లేకపోతే మనకి ఎస్ఎల్ఈ లాంటి సిమ్టమ్స్ ఉండి ఇంతకుముందు కొన్ని కాంప్లికేషన్స్ అయిన వాళ్ళు. సో, వీళ్ళకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువైతే కాంప్లికేషన్స్ వస్తాయి అన్నప్పుడు మినిమల్ స్టిమ్యులేషన్ ఐవీఎఫ్ చేస్తాం. సో, ఈ మినీ ఐవీఎఫ్ మనకి వినడానికి బాగున్నా కూడా దానికి సక్సెస్ రేట్ అంత గొప్పగా ఉండదు. మీకు డెఫినెట్లీ కాస్ట్ కొంత వరకు తగ్గిస్తుంది కానీ నంబర్ ఆఫ్ సైకిల్స్ ఎక్కువ అయ్యే కొద్దీ మళ్ళీ కాస్ట్ ఆల్మోస్ట్ ఈక్వలే అవుతుంది కాబట్టి అదంతా పాపులర్ అయితే అవ్వలేదు. బట్ అవసరమైన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మినీ ఐవీఎఫ్ మనం ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ.